హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్. ఈరోజు ఒక మంచి టిప్తో మీ ముందుకు వచ్చానండి. ముఖ్యంగా కుండీల్లో పెంచుకునే వాళ్ళు, అదేవిధంగా టెర్రస్ గార్డెన్ని చాలామంది ఇప్పుడు ప్రిఫర్ చేస్తున్నారు కదా, వాళ్ళందరికీ యూస్ఫుల్ టిప్ అనొచ్చు. ఎందుకంటే తక్కువ మట్టితో అతి తక్కువ బరువుతో ఉండేటట్టుగా మనము ఇక్కడ మొక్కల్ని ఎలా పెంచాలో చూపించిపోతున్నాను. కొద్దిగా ఏజ్ పెరిగే కొద్దీ బరువు ఎక్కువైతే మనము ఆ కుండీలను అటు ఇటు కదపలేము. అలాంటప్పుడు ఎంతో ఈజీగా అతి తక్కువ బరువుతో మనం ఎలా కుండీని ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. దానికోసం ఈ విధంగా కొబ్బరి చిప్పలు అయితే కావాలి. ఇవి మన ఇంట్లో ఉంటే చాలు. మనము అతి తక్కువ మట్టితో చక్కగా అతి తక్కువ బరువుతో కుండీలను అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. అదేవిధంగా మన స్లాబ్ పైన ఎక్కువ బరువు పెడుతున్నాము అనే ఆలోచన నుంచి కూడా మనం బయటపడవచ్చండి. ఈ కొబ్బరి చిప్పలన్నీ మనము బయట పడేస్తూ ఉంటాము. దీనివల్ల బయట ఎక్కడంటే అక్కడ పడేస్తే ఆ కొబ్బరి చిప్పల్లో నీరు నిలువ ఉండి దోమలు కూడా పెరిగే అవకాశం ఉంది. అలా కాకుండా ఈ కొబ్బరి చిప్పలన్నీ కలెక్ట్ చేసి ఇలా ఎంత వీలైతే అంత చిన్న చిన్న ముక్కలుగా, అంటే పొడి రూపంలో అయినా చేసుకోవచ్చు. ఈ విధంగా మనము ఏదైనా ఒక రాయి కానీ సుత్తి కానీ తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే చేసేసుకోవాలండి. మనము ఎప్పుడు బయట పడేయకుండా మనకు ఎప్పుడైతే వస్తాయో అప్పుడు ఇలా చేసి ఒక కవర్లో కానీ బాక్స్లో కానీ వేసి పెట్టుకున్నామంటే మనము మొక్కలు పెట్టాలనుకున్నప్పుడు బాగా యూజ్ అవుతాయి. నేను కూడా ఎప్పుడు కలెక్ట్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే మొక్కలు పెంచుతూ ఉంటాం కదా. ఇంతవరకు అయితే నేను వాటర్ పోకుండా అడుగును మాత్రమే వేసేదాన్ని. అలా కాకుండా ఇప్పుడు నేను చూపించబోయే ప్రాసెస్లో చేసామంటే కుండీ అతి తక్కువ బరువు ఉంటుంది. వాటర్ కూడా మనము ఒకరోజు మిస్ అయినా కూడా ఇబ్బంది లేకుండా మొక్కకు అందుతూ ఉంటుంది. వాటర్ పీల్చుకుంటాయి కదా ఈ కొబ్బరి చిప్పలు, దానివల్ల తొందరగా మొక్క ఎండిపోకుండా ఉంటుంది. ఈ విధంగా అన్ని కొబ్బరి చిప్పలనంతా ముక్కలు చేసుకున్న తర్వాత మనము ఏదైతే కుండీలో పెట్టాలనుకుంటున్నామో ఆ కుండీని తీసుకోవాలండి. కుండీ అడుగున మనకు ఈ హోల్స్ ఉంటాయి కదా, ఈ హోల్స్ కూడా మనం ఎప్పుడు కొబ్బరి చిప్పలను కానీ లేదా మట్టి ప్రమిదలను కానీ పెడుతూ ఉంటాము. అలా కాకుండా ఇప్పుడు నేను చూపించబోయే ప్రాసెస్లో అయితే చేయండి. ముందుగా మనము ఈ హోల్స్ని కవర్ చేస్తూ ఒక పాత క్లాత్ మందమైంది అయితే నేను పెట్టేస్తున్నానండి. ఈ విధంగా పెట్టడం వల్ల మట్టి బయటికి రాకుండా మనం వాటరింగ్ చేసినప్పుడు ఓన్లీ వాటర్ మాత్రమే, అంటే ఎక్సెస్ వాటర్ మాత్రమే బయటికి వస్తుంది. ఆ తర్వాత మనము పొడి లాగా చేసుకున్నాం కదా చిన్న చిన్న ముక్కలుగా కొబ్బరి చిప్పలంతా, వాటిని అయితే కుండీలో అయితే వేసుకోవాలి. నేను ఇక్కడ కొంచెం పెద్ద ముక్కలే అని చెప్పవచ్చు, ఇంకా చిన్నవి కూడా అవుతాయి. చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వీలైనంత చిన్నవి చేసుకొని వేసుకున్నామంటే చక్కగా మొక్కకు బలం కూడా అని చెప్పవచ్చు. అదేవిధంగా వాటరు పీల్చుకొని ఎక్కువసేపు తడి ఆరకుండా ఉండేదానికి కూడా సహాయపడుతుంది ఈ కొబ్బరి చిప్పలు. అదేవిధంగా మనము మట్టి బయట కొంటూ ఉంటాము. మట్టి కొనడం కూడా మనకు మనీతో పనే కదా. అలా కాకుండా తక్కువ మట్టితోనే ఇప్పుడు మనము మొక్కలను కూడా పెంచుకోవచ్చు. ఈ ప్రాసెస్లో బరువు తగ్గిపోవడమే కాదు, మనకు మనీ సేవింగ్ అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే మనకు ఎక్కువ మొత్తంలో మట్టి పడుతుంది కదా మొత్తం కుండీ అంతా నింపాలంటే. అలా కాకుండా ఈ ప్రాసెస్లో చేసామంటే తక్కువ మట్టితోనే మనము మొక్కల్ని పెంచుకోవచ్చు. అదేవిధంగా వెయిట్లెస్ కుండీలతో అన్నమాట. మన కొద్దిగా ఏజ్ పెరిగే కొద్దీ పెద్ద పెద్ద కుండీలను అయితే అటు ఇటు జరపలేకపోతాము. దానికోసం ఎవరో ఒక మనిషి హెల్ప్ తీసుకోవాలి. దానికి మనం మనీ అయితే పే చేయాలి కదా. ఈ విధంగా హాఫ్ వరకు కుండీ నిండేటట్లు ఈ కొబ్బరి చిప్పలన్నీ వేసుకోవాలి. ఆ తర్వాత మన దగ్గర కొబ్బరి పీచు ఉన్నా కూడా ఈ విధంగా విడివిడిగా తీసుకొని వేసుకోవచ్చండి. ఈ విధంగా చేయడం వల్ల మనకు చాలా తక్కువ మట్టి పడుతుంది. అదేవిధంగా చాలా బరువు తక్కువగా ఉంటుంది కుండీ. మనం వాటరింగ్ కూడా తక్కువగా ఇవ్వచ్చు. రోజు ఇవ్వకపోయినా రోజు మార్చి రోజు ఇచ్చినా కూడా చక్కగా తడిగా ఉంటుంది. ఆ తర్వాత మీకు ఉంటే కొద్దిగా ఇసుక అయితే వేసుకోండి. ఈ ఇసుక తడవడం వల్ల కొద్దిగా తడిగా ఉంది. అంతా వేసిన తర్వాత కొద్దిగా ఇలా ట్యాప్ చేసామంటే అంతా సెట్ అవుతుందండి. ఆ తర్వాత మన ఇంట్లో ఉండే కిచెన్ వేస్ట్ కానీ లేదా పాడైన ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ ఏవైనా ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే వేసుకోవాలి. లేదా ఎండిన ఆకులైనా వేసుకోవచ్చు. ఆనియన్ పీల్ ఇలా అరటిపండు పాడైంది కదా, అది కూడా కట్ చేసి వేస్తున్నాను.
ఆనియన్ పీల్ కానీ ఇదో ఇక్కడ నేను తమలపాకులు కూడా ఎండిపోయి ఉంటే అవి కూడా వేసేసాను. యాపిల్ పాడైంది, దాన్ని కూడా కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా వేస్తున్నాను. మన ఇంట్లో వచ్చే కిచెన్ వేస్ట్ని కలెక్ట్ చేసుకొని ఈ విధంగా మనం కుండీని అయితే నింపుకోవచ్చండి. ఒక్కొక్కసారి బ్రెడ్ కూడా తెచ్చి మర్చిపోతూ ఉంటాము. ఆ బ్రెడ్ పీసెస్ కూడా చిన్న చిన్న ముక్కలుగా వేసుకొని వాటిని కూడా ఈ విధంగా వేసుకోవచ్చండి. అదేవిధంగా ఇక్కడ ఆనియన్ పాడైతే దాన్ని కూడా నేను ఇలా కట్ చేసి వేస్తూ ఉన్నాను. ఈ విధంగా కుండీ అంతా మనము నింపుకోవాలి. కిందేమో కొబ్బరి చిప్పల్ని ముక్కలుగా చేసి వేసాము, ఆ తర్వాత ఏమో కొబ్బరి పీచు, తర్వాత ఇసుకేసాము, ఆ తర్వాత కిచెన్ వేస్ట్ వేసాము. ఇప్పుడు మామిడి ఆకులు కూడా ఎండిపోయి ఉంటే వాటిని కూడా వేస్తూ ఉన్నాను, మీరు గమనిస్తే కనిపిస్తుంది. అదేవిధంగా ఇప్పుడు మట్టి, మన ఇంట్లో మట్టి ఉంటుంది కదా, కుండీల్లో నింపుకొని ఉంటాము, దాంట్లో కిచెన్ వేస్ట్ వేస్తూ మట్టి వేస్తూ అలా ప్రాసెస్లో పెట్టుకొని ఉంటాం కదా, ఆ మట్టిని వేసేసామంటే సరిపోతుంది. చక్కగా మనకు ఎరువుతో పని లేదు ఉంటే ఈ మట్టిలోనే మనము ఏదైనా మన పశువుల ఎరువు కానీ అది కలిపి వేసేసుకోవచ్చండి. ఈ విధంగా వేసుకొని ఇప్పుడు మనం ఏ మొక్కలను అయితే పెట్టాలనుకుంటున్నామో ఆ మొక్కలను అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఫ్లవరింగ్ ప్లాంట్స్ అయితే పెట్టబోతున్నానండి. వాటి కోసం కొన్ని బల్బ్స్ అయితే కలెక్ట్ చేశాను, మా గార్డెన్లో ఉండేటివేనండి ఇవి. ఈ విధంగా పెట్టేసామంటే ఇవి సమ్మర్లో మంచి ఫ్లవరింగ్ వస్తాయి. వచ్చినప్పుడు 10-12 రోజులు అలాగే ఉంటాయండి. ఆ ఫ్లవర్స్ చాలా బాగుంటాయి చూడడానికి, విష్ణువుకు ప్రీతికరం అని చెప్తారు ఈ ఫ్లవర్స్ని. మీకు ఈ మొక్కల గురించి తెలిస్తే ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. మీకు ఈ బల్బ్స్ చూస్తూనే చాలామందికి తెలిసే ఉంటుంది మొక్కలు పెంచే వాళ్ళకి. మీరైతే ఏమంటారు, మీ ప్రాంతంలో ఈ ప్లాంట్స్ని నాకు కామెంట్ చేయండి. వీటిల్ని చంగల్వ పూలు అంటారంట. చాలా బాగుంటాయి. నా దగ్గర ఒకే కలర్ ఉంది, అది కూడా కనకాంబరం కలరు. ప్రతి సంవత్సరము మే నెలలో వస్తాయండి. చాలా బాగా వస్తాయి ఫ్లవరింగ్. ఇప్పుడు పెట్టాం కదా, ఈ ఇయర్ వస్తాయని అనుకుంటున్నాను. వచ్చిన తర్వాత మీకు మళ్ళీ అప్డేట్ చేస్తాను ఎలా ఉన్నాయి అనేసి. వీటిల్లో లిల్లీ ఫ్లవర్స్ కూడా అంటారండి. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. లైక్ చేయడం వల్ల 10 మందికి ఈ వీడియో అనేది షేర్ అవుతుంది. మంచి ఇన్ఫర్మేషన్ అందరికీ చేరువవుతుందండి ఈ విధంగా మనం లైక్ చేయడం వల్ల. అదేవిధంగా నాకు కూడా ఇన్స్పిరేషన్గా ఉంటుంది, ఒక బూస్టర్ లాగా పనిచేస్తుంది మీ లైక్ అనేది. ఇంకా మంచి మంచి ఐడియాస్ మీకు షేర్ చేయడానికి నేను ట్రై చేస్తాను. నేను చేసే వీడియో ప్రతి ఒక్కటి నేను ఇంట్లో పాటించేదే మీకు ఇంతవరకు కూడా షేర్ చేశానండి. మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి, ఒక్కసారి చెక్ చేయండి. ఈ విధంగా ఆకులంతా కిందికి పడిపోయాయి కదా, దీన్ని అయితే మనము ఒక కర్ర సాయంతో అయితే పైకి కట్టేస్తే సరిపోతుందండి. ఇప్పుడైతే కొద్దిగా వాటర్ ఇస్తూ ఉన్నాను. వీటికి ఎక్కువ వాటర్ కూడా అవసరం లేదు, అదేవిధంగా ఎక్కువ మనము ఎరువులు అవి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. చాలా సంవత్సరాలుగా నా దగ్గర ఈ మొక్కలు అయితే ఉన్నాయి. తక్కువ మెయింటెనెన్స్, అదేవిధంగా దీనికి పెస్టిసైడ్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదండి. ఎప్పుడు పురుగు పట్టిన దాఖలాలు లేవు. 12 ఇయర్స్గా ఉన్నాయి నా దగ్గర. చాలా చక్కగా పెరుగుతాయి మొక్కలంతా కూడా. ఆకులు కూడా చాలా బాగా వస్తాయి. ఖచ్చితంగా పూలు పూసే ముందు చివర్ల నుంచి ఒక పొడవుగా కాండం వచ్చి ఆ తర్వాత అయితే ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది. చాలా చాలా బ్యూటిఫుల్ ప్లాంట్ అని చెప్పవచ్చు. ఈ విధంగా కొన్ని బల్బ్ సపరేట్ చేసి మనము పెట్టుకున్నామంటే ఎన్ని మొక్కలనైనా ప్రాపగేట్ చేసుకోవచ్చు. మన టెర్రస్ గార్డెన్ అంతా నింపుకోవచ్చు అండి. ఇదేనండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Thank you for watching.